కన్యా రాశిలో జన్మించిన స్థానికులకు ఈ నెల ఫలవంతంగా మరియు అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో శని 6వ ఇంటిలో, కుజుడు 8వ ఇంట్లో, రాహువు సప్తమంలో ఉంటాడు. ఫలితంగా మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎందుకంటే ఆరోగ్యం మీ అతిపెద్ద సమస్యగా మారుతుంది. కెరీర్ పరంగా ఈ నెల బాగుంటుంది. శుక్రుడు మరియు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి మీ జాతకంలో 10వ ఇంట్లో ఉంటారు. ప్రభుత్వ రంగంలో పని చేసే స్థానికులు ఈ నెల విశేషమైన అనుకూల ఫలితాలను పొందుతారు. ప్రైవేటు కంపెనీలలో పని చేస్తున్నట్టు అయితే మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. మీ శ్రమ ఇతరులకు కనిపించేలా పనిచేయాలి. ఇది మీ పట్ల ప్రజల దృక్పథాన్ని మరియు దృష్టి పెంచుతుంది. జూలై నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంటి అధిపతి గ్రహం శని ఈ నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. శని గ్రహం తిరోగమన స్థితిలో ఉంటుంది. దీని కారణంగా మీరు విద్యలో చురుకుగా పని చేస్తారు. ఈ కఠోర శ్రమ వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక అలసటకు గురవుతారు. అందువల్ల అధ్యయనాల మధ్య విశ్రాంతి తీసుకోవడంపై శ్రద్ధ వహించండి, ఎందుకంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే మీరు మాత్రమే మీ అధ్యయనాలను కొనసాగించగలరు. బుధ గ్రహం ఈ నెల ప్రారంభంలో మీ 5వ ఇంటిని చూస్తుంది మరియు జూలై 19 వరకు ఇక్కడే ఉండి మీ విద్యలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మాసం కుటుంబ విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో సూర్యభగవానుడితో పాటు 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా పూర్వీకుల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు మరియు మీరు వారి మద్దతును పొందుతారు. దీని వలన మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. మీ వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. మేము మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మీకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు 11వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జూలై 7 నుండి శుక్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశించడం మరియు జూలై 16 నుండి సూర్యుడు రావడం వల్ల మీ ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. మీ రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది. జూలై 19 నుండి బుధుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మీ ఖర్చులలో కొంత పెరుగుదల ఉంటుంది, కానీ అంతకు ముందు 8వ ఇంట్లో కుజుడు మీకు రహస్య సంపదను మరియు ఊహించని సంపదను ఇవ్వగలడు. ఇది నెల మొత్తం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెల ఆరోగ్యం నుండి చాలా శ్రద్ధ వహించాల్సిన నెల, ఎందుకంటే ఇతర ప్రాంతాలలో కాకుండా ఈ నెలలో మీరు చాలా శ్రద్ధ వహించాల్సిన ఏకైక ప్రాంతం ఆరోగ్యం. మీ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉంటాడు, కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. మీ రాశిపై బృహస్పతి యొక్క అంశం కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మీరు ప్రతి బుధవారం తప్పనిసరిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి.